దేవుడు మమ్మల్ని అందరిని కూడా ఇంతవరకు కాపాడాడు. మిమ్మల్ని అందరిని కూడా ఇప్పటి వరకు కాపాడాడు కదా. దేవుడు మనల్ని అందరినీ కాపాడుతూనే ఉన్నాడు. అందుకని దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ జాము వస్తాడో, దొంగవాళ్ళు వస్తాడో, మిట్ట మధ్యాహ్నం వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. కానీ మనం నమ్ముకొని సిద్ధపడి ఉన్న మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చాలా జాగ్రత్తగా చదవాలి. నువ్వు బైబిల్ గ్రంథం చదివి ఎంతకాలం అవుతుంది? నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో, పుట్టిన కాంచి ఇప్పుడు వరకు నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? నువ్వు అసలు బైబిల్ గ్రంథం చదివేవా? దేవుడు న్యాయస్థానంలో తీర్పు ఆ దినము రోజున దేవుడు అడగక మునిపే నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. నువ్వు పూజ చేయాలి గ్రంథాన్ని. నువ్వు ఎన్నిసార్లు చదువుతావు నీ ఇష్టం. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు దివారాత్రములో చదవాలి. దేవుని మాట రెండంచులు కలిగిన ఖడ్గం ఇది. బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చదవడం వల్ల మనకేమీ నష్టం రాదు, మనం నష్టపోము. బైబిల్ గ్రంథం చదవడం వల్ల బైబిల్ గ్రంథం పక్కనెట్టేసి దుమ్మట్టేసాక ఆదివారం వచ్చినప్పుడు చర్చికి దుమ్ము దులిపి ఈ బైబిల్ గ్రంథం ఇలా దుమ్ము దులిపేసి అప్పుడు చర్చికి తీసుకొస్తే ఏం ప్రయోజనం? నీ ఇంట్లో నీ గ్రంథం ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు దివారాత్రములు చదువుతున్నావా? దేవుడు అదే అడుగుతాడు. చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మనం అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన విషయంలో కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. దివారాత్రములు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నీ చేతికి ఇచ్చిన ఈ గ్రంథాన్ని దివారాత్రములు కూడా ధ్యానించాలి, చదవాలి. దేవుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏం ధ్యానిస్తే? బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ చదివితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. నిన్ను దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. నీ త్రోవలో నీకు తోడుగా ఉంటాడు. నీవు వెలుపలికి వెళ్ళినా లోపలికి వచ్చినా దేవుడు కాపాడుతాడు, తోడుగుంటాడు. నీ వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు ఆయన. వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యమే నిన్ను బలపరుస్తుంది, వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది, వాక్యమే నీకు సంతోషాన్ని ఇస్తుంది, వాక్యమే నీకు ఆదరణ ఇస్తుంది, వాక్యమే నీకు శక్తిని ఇస్తుంది, వాక్యమే నీకు బలాన్ని ఇస్తుంది, వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను శక్తితో నింపుతుంది, పరిశుద్ధత కలిగి జీవించడానికి నింపుతుంది. వాక్యము బైబిల్ గ్రంథం చదివితే పాపానికి చోటివ్వను, పాపము చేయవు. ఇంకా బైబిల్ గ్రంథము పాపము చేయకుండా కాపాడుతుంది, పాపము చేయకుండా నిన్ను నడిపిస్తుంది, పాపము చేయకుండా నిన్ను బ్రతికిస్తుంది. బైబిల్ గ్రంథం చదివితే నీలో ఉన్న లోపములన్నీ కూడా నీవు సరి చేసుకుంటావు. బైబిల్ గ్రంథం చదివితే నిన్ను దేవుడు సంతోషిస్తాడు నీ పట్ల. చూడండి, ద్వితీయోపదేశకాండము 28:1 ఏమంటున్నాడు ఆయన? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు మొట్టమొదటగా ఎవరి మాట వినాలంట? నీ దేవుడైన యెహోవా మాట విని ఆయనకి లోబడి ఆయన వాక్యానుసారంగా నీవు నడుచుకొని ఆయన యొక్క వాక్యాన్ని దివారాత్రములు నీవు ధ్యానిస్తూ చదువుకొని ఉంటే దేవుడు నిన్ను ధన్యుడిగా, ధన్యురాలుగా చేస్తాడంట. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? నీవు దేవునిలో నమ్మకముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉన్నప్పుడే
నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని చదివినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఆయన. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన రారాజు బిడ్డలం, రారాజు బిడ్డలం మనం. రారాజు మన దేవుడు, లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన, లోక రక్షకుడు, లోకాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని రక్షించేవాడు, లోకాన్ని కాపాడేవాడు ఆయన. మనలను ప్రేమించే దేవుడు మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ఆయన్ని నమ్ముకున్న బిడలను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను ఆయన నమ్ముకున్న బిడలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన త్రోసి వేసే దేవుడు కాదు, గెంటి వేసే దేవుడు కాదు. ఆయన ప్రేమమయుడు ఆయన. అందుకే నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా చదవాలంట? శ్రద్ధగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని నీవు శ్రద్ధగా చదివితేనే నీకు అర్థమవుతుంది. ధ్యానించుకుంటూ చదివితేనే దేవుని మాటలు అర్థమవుతాయి. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు పాస్టర్ గారు అవనే, పాస్టరమ్మలు అవనే, పాస్టరమ్మ గారు అవనే, ఎవరైనా సరే దేవుడు వాక్యం చెప్పినప్పుడు నీకు టక్కమని అర్థమవుతుంది. నువ్వు బైబిల్ గ్రంథం చదవనప్పుడు వారు చెప్పేది కొద్ది గొప్ప అర్థమవుతుంది కానీ పూర్తిగా అర్థమవుతుంది. నీవు ఎప్పుడైతే దివారాత్రములు నీవు శ్రద్ధతో, భక్తితో, భయభక్తులతో, ప్రార్థనపూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని చదువుతావో అప్పుడు ఇతరులు ఎవరైనా చెప్పిన వాక్యము, ప్రసంగము, బోధ, సువార్త మాటలు నీకు అర్థమవుతాయి. వారు లోతుగా చెప్పినప్పుడు కూడా నీకు అర్థమవుతాయి. కొంతమందికి దేవుని వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా వారు నడుచుకోరు. వాక్యాన్ని వింటారు కానీ వారు హృదయంలో ఫలింప చేసుకోరారు. వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా నడుచుకోరు. నీతిమంతులుగా ఉండరాలు, యథార్థవంతులుగా ఉండరు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, వాక్యాన్ని వినేవారు వాక్యానుసారంగా నడుచుకుంటేనే వారు యథార్థంగా ప్రవర్తిస్తారు, నీతిమంతులుగా తీర్చబడతారంట దేవుని దృష్టిలో. వాక్యానుసారంగా నీవు నడుచుకుంటే నీవు నీతిమంతుడివే. ఎందుకు చెప్పనా? వాక్యానుసారంగా నీవు నడుచుకుంటే ఈ లోకం వైపు చూడవు, లోకం వైపు, ఆస్తుల వైపు, అంతస్తు ధనవంతుల వైపు, ఎవరి వైపు చూడవు. నువ్వు వేటి వైపు చూడవు, కేవలము యేసు వైపు చూస్తావు. యేసులో అంత శక్తి ఉన్నది. యేసు అంత మహిమకరమైన దేవుడైన యేసు మహిమ చేస్తాడు, మహిమపరుస్తాడు. మనము ఆయన మహిమపరిస్తే నేను మిమ్మల్ని మహిమపరుస్తానన్నాడు ఆయన. యేసు ప్రభువారు మాటలు ఉత్తిత్తి మాటలు కాదు, ఇవి విలువైన మాటలు. ఈ గ్రంథాన్ని చదవాలి. యేసుక్రీస్తు వారి మాటలు ఇవి. చూడండి, ప్రకటన గ్రంథం ఏం చెప్తున్నాడంటే 1వ అధ్యాయము 3వ వచనములో, సమయము సమీపించుచున్నది గనుక ఈ గ్రంథ ప్రవచన వాక్యములను చదువుకొనివాడు, గైకొనివాడు ధన్యుడు అంట. సమయం సమీపిస్తుంది కదా, రోజులు, సంవత్సరాలు గతించిపోయినాయి కదా, ఇంకా సంవత్సరాలు ఉన్నాయా? 2024 వెళ్ళిపోయింది, 25, ఈ 2025 వెళ్ళిపోవడానికి ఇంక ఎన్నో నెలలు లేవు కదా. 2025 వెళ్ళిపోయినా మళ్ళీ 25 వస్తుందా? 2000 సంవత్సరం వచ్చిందా? 2009 సంవత్సరం మళ్ళీ వస్తుందా? 2010 వస్తుంది మళ్ళీని. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. కానీ ఈ సంవత్సరంలో గతించిపోతాయి. కానీ సమయం ఉండగానే మనం ఏం చేయాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హత్తుకొని నీవు ఆయన హృదయంలో చేర్చుకుని నమ్ముకుని సిద్ధపడి ప్రార్థన చేసుకుని రోజు బైబిల్ గ్రంథాన్ని దివారాత్రములు చదవాలి, ధ్యానించాలి. ఆయన అడుగుతాడు, ఒకప్పుడు నిన్ను అడుగుతాడు, తీర్పు దినములో అడగక మునిపే నీకు గ్రంథాన్ని ఇచ్చాను, నీ చేతికి ఉచితంగా బైబిల్ గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చాను, నీ చేతికి ఫ్రీగా గ్రంథాన్ని ఇచ్చాను. నువ్వు 100 రూపాయలు ఎట్టు కొనుక్కున్నావో, 200 ఎట్టు కొనుక్కున్నావో, 300 ఎట్టు కొనుక్కున్నావో, బైబిల్ గ్రంథం 1000 రూపాయలు ఎట్టు కొనుక్కున్నావో, నువ్వు ఎంత కాస్ట్లీగా నేను కొనుక్కున్నానని దేవుడు నువ్వు కొనుక్కున్నావని అండో. నువ్వు చదివేవా లేదా? బైబిల్ గ్రంథం చదివేవా లేదా అంటాడు. మరి బైబిల్ గ్రంథం దివారాత్రములు ధ్యానించమని బైబిల్ గ్రంథంలో ఉంది కదా, దేవుడు అని చెప్పాడు. అది మనం చదవకపోతే మనం ఆయన తీర్పు దినంలో దేవుడు మరి లెక్క అడుగుతాడు కదా. అంతే కదా, మనలందరినీ యేసయ్య లెక్క అడగక మునిపే
మనం ఆయన గ్రంథాన్ని చదవాలి, దివారాత్రము చదవాలి. మరి ప్రకటన 22:7 ఏమంటున్నాడో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథ ప్రవచన వాక్యములను చదువుకొనివాడు గైకొనివాడు ధన్యుడు అంటున్నాడు. ఆయన త్వరగా వస్తానన్నాడు కదా. ఆయన నేను వచ్చే లోపల నువ్వు గ్రంథాన్ని చదువుకోమన్నాడు కదా, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావంట. దేవుని గ్రంథాన్ని మనం చదువుకోవాలి దివారాత్రం. అందుకే ప్రసంగిలో ఏమంటున్నాడు ఆయన 3:1 ప్రతి దానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం ఉందా? దేవుడు నీకు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇచ్చినాడు, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన సమయంలో ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చదివే సమయంలో బైబిల్ చదవాలి. పాటలు పాడుకునే సమయంలో పాటలు పాడుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి. నీ పనులు నువ్వు చేసుకో. నీ పనులు చేసుకున్నప్పుడు నీవు డ్యూటీలు చేసుకుంటావో, ఏ పనులు చేసుకుంటావో, నీ పనులు చేసుకునే సమయం దేవుడికి ఇచ్చేసాడు. కానీ దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చేయాలి. నీ సమయము నీ పనులకు, నీ డ్యూటీలకి, నీ యొక్క ఆ జాబులకి, వీటికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వు వాటిని వినియోగించుకుంటున్నావే. దేవునికి నువ్వు ఎప్పుడు సమయం ఇస్తున్నావు? దేవునికి కూడా నువ్వు సమయం ఇచ్చినప్పుడు దేవుని కూడా నీవు ఆ సమయాన్ని దేవుని వినియోగించుకోవాలి. దేవునికి కూడా నువ్వు సమయాన్ని ఇవ్వాలి. దేవుని మర్చిపోకూడదు. దేవుని మనం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అందుకే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చదువుకొని గైకను ఉంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నువ్వు యేసయ్య మాట విని లోబడి ఆయన వాక్యాన్ని చదువుకుని దివారాత్రములు ఆయన గ్రంథాన్ని చదివి ధ్యానిస్తూ నీవు శ్రద్ధతో చదివితే, సమయము సమీపించినది కనుక నీవు చదివితే, ఇదిగో నేను త్వరగా వచ్చినానన్నాడు కదా, ఈ గ్రంథాన్ని చదివితే నీవు ధన్యురాలువు, నీవు ఆశీర్వదించబడతావు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వారిని, ఊళ్ళో లోకమంతటిని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు వారు దీవించి, ఆశీర్వదించి, ఫలించి, అభివృద్ధి చేసి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడు.